ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? నిన్నటి నుంచి ట్రై చేస్తుంటే అస్సలు కలవట్లేదు. ఎవరికి ట్రై చేస్తున్నావు? నా ఫియాన్సీ మిథునకు. ఏంటి ప్రియాన్సీనా? ఆ కొత్త క్యారెక్టర్ ఎవరు? ప్రియాన్సీ కాదు, ఫియాన్సీ. నీలాంటి పల్లెటూరి మొద్దుకి ఇంగ్లీష్ ఏం అర్థం అవుతుందిలే. ఫియాన్సీ అంటే కాబోయే పెళ్ళాం అని అర్థం. మిథున నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. చా, నీలాంటి రోగ్ను ఆ అమెరికా అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంటుంది? నన్ను నన్ను రోగ్ అంటావా? రోగ్ కాక శ్రీరామచంద్రుడివా? సకల సుగుణాభిరాముడివా? నువ్వు మాత్రం నిజమైన సీతవా? రామే నిన్ను దూరం పెట్టాడు. అయినా ఇలాంటి దాంతో ఎవరు కాపురం చేస్తారు? ఏయ్, మాటలు జాగ్రత్త, పళ్ళు రాలిపోతాయి. ఏమైంది సీత? ఏంటి గొడవ? చూడు పిన్ని, తను నన్ను రోగ్ అంటుంది. నువ్వు నిజంగా రోగువే కదరా? వీడు నన్ను పల్లెటూరు మొద్దు అన్నాడు. నాలాంటి దానితో ఎవరు కాపురం చెయ్యరంట. అందుకే రామ్ మామ నన్ను దూరంగా పెట్టాడంట. వాడన్నది నిజమేగా. నీలాంటి దాంతో ఎవరేగుతారు? ఏంటి గౌతమ్, తనను అలా అన్నావా? తను నన్ను ఇన్సల్ట్ చేసింది బ్రో. నన్ను మంచోడు కాదంటుంది. సరిపోయింది. వీడు మంచోడని సర్టిఫికెట్ ఇవ్వడానికి సీతను తీసుకొస్తే అంతా రివర్స్ అయింది. అలా ఎందుకన్నావు సీత? తప్పు కదా? తప్పే ఉంది మావయ్య. వీడి మీద నాకు అనుమానం ఉంది అంటాను. ఈ గొడవ ముదిరితే సీతను ఇక్కడికి తీసుకొచ్చిన పర్పస్ పోతుంది. చూసారా చూసారా, నీ ముందే ఇది నన్ను ఎన్ని మాటలంటుందో. నన్నే ఇది అది అంటావురా? నీ మొహం బద్దులు చేయకపోతే నేను సీతనే కాదురా నిన్ను. ఏంటే ఏంటి? సీత, ఆగు సీత, ఆగు. గౌతమ్, నువ్వు నోరు మూసుకొని వెళ్ళరా. నేనెందుకు వెళ్ళాలి? వెళ్ళమంటున్నానా? అనవసరంగా గొడవ పెద్దది చేయకో. వెళ్ళరా. నీ మరిదితో ఏంటమ్మా ఈ గొడవ? గాడిదలా ఉన్నాడు ఆడు, నాకు మరిదేంటి? ఇక సీత చచ్చిన వాడి గురించి మంచిగా చెప్పదు. అలా అనకు సీత. ఎంతైనా గౌతమ్ నీకు మరిది కదా. వాడికి మనం తప్ప ఎవరున్నారు చెప్పు? మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మన ఇల్లు ఒక మాయాబజార్ సినిమా బావా. ఎవరు ఎందుకు వస్తున్నారో ఎందుకు పోతున్నారో అర్థం కాదు. ఇది చాలదు అన్నట్టు ఒక పక్క సీత, ఇంకో పక్క మిథున, మధ్యలో మనం. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. ఆపన్నయ్యా. సమయం సందర్భం లేకుండా నువ్వు నీ పాటలు. పిలవని పేరంటానికి వచ్చినట్టు మీరెందుకొచ్చారు? వాళ్ళు నా కోసం వచ్చారు, నన్ను చూడ్డానికి వచ్చారు. ఇన్నాళ్ళు నువ్వు వాళ్ళింట్లోనే ఉండొచ్చావు కదా, మళ్ళీ చూడడం ఎందుకు? మీరు ఇక్కడ నన్ను సరిగ్గా చూసుకుంటున్నారో లేదో అని చెక్ చేయడానికి వచ్చారు. కాదు అంటూ చెప్పండి, వీళ్ళతో పాటు నేను వెళ్ళిపోతాను. అక్కర్లేదు సీత. వీళ్ళు నీ అతిథులు అంటున్నావు కదా, మాట్లాడి పంపించు. పదండి,
మనం వెళ్దాం. కూర్చోండి పిన్ని, కూర్చోండి. ఇలా వచ్చారేంటి? నిజంగా ఇక్కడ నీ పరిస్థితి ఎలా ఉందో చూసిపోదామని వచ్చాం సీత. మహాలక్ష్మి ఒక ప్లాన్తోనే నిన్ను ఇక్కడికి పిలిపించింది సీత. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. అవును సీత, ఆ మహాలక్ష్మి నిన్నిక్కడికి పిలిపించడానికి చాలా పెద్ద కారణమే ఉంది సీత. గౌతమ్కు మిథునకు పెళ్లి చెయ్యాలని మహాలక్ష్మి అనుకుంటుంది. ఆ మిథునకు గౌతమ్ మంచివాడని నీతో చెప్పించమని అడిగింది. ఆ విషయంగానే నిన్నిక్కడికి తీసుకొచ్చారు. అవునా బాబాయ్? మహాలక్ష్మి అత్తయ్య నన్ను ఇక్కడికి పిలిపించడం వెనక ఇంత పెద్ద కుట్ర ఉందా? మహావదన ఏది ఊరికే చెయ్యదు కదా సీత. తనేది చేసినా దాని వెనక ఏదో పెద్ద స్కెచ్ ఉంటుంది. అయ్యో, నిన్న నీకోసం మహాలక్ష్మి గారు అర్చన గారు వచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో ఉంటుంది అని. ఈ విషయం నేను మీతో చెప్పినట్టు మీరెవరితో చెప్పకండి. అయిపోయింది మహా. చలపతన్నయ్య నీ ప్లాన్ మొత్తం సీతకు చెప్పేశాడు. ఇక సీత చచ్చినా గౌతమ్ గురించి మంచిగా చెప్పదు. పైగా ఇందాక నువ్వే చూసావుగా, సీత గౌతమ్ ఉప్పు నిప్పులా పోట్లాడుకున్నారు. అలాంటి గౌతమ్ గురించి మిథునకు మంచిగా చెప్పమంటే ఎలా చెప్తుంది? మన ప్లాన్ అట్టర్ ఫ్లాపే కదా. ఏం కాదు, నా దగ్గర వేరే ఉపాయం ఉంది. ఈ నైట్కి దాన్ని అప్లై చేస్తాను. సరే సీత, ఇంకా మేం బయలుదేరతాం. నువ్విక్కడ జాగ్రత్తగా ఉండు. నీకేం అవసరం వచ్చినా మాకు ఫోన్ చేయమ్మా, వెళ్ళొస్తాం. ఏంటి మహా, నీ దగ్గర ఏదో ప్లాన్ ఉందని చెప్పి కిచెన్లో పాలు కాస్తున్నావు? నేనేం చేసినా దానికో రీజన్ ఉంటుంది. అది తెలుసు. గౌతమ్ మంచివాడు అని చెప్పించటానికి బయటకు గెంటేసిన సీతను మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చావు. ఇప్పుడు దానికి నిజం తెలిసిపోయింది. అసలే కోతి ఆపై కళ్ళు తాగింది అన్నట్టుగా సీత మరింత రెచ్చిపోతుంది. గౌతమ్ మీద పీకల దాకా కోపం ఉన్న సీత చచ్చినా వాడి గురించి మంచిగా చెప్పదు. ఇక మిథునకు గౌతమ్కి పెళ్ళైనట్టే. అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.